సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏంటంటే చాలామంది 100కి 100% బాబు ఆర్ పాప అని తెలుసుకునే ఒక ట్రిక్ అనేది ఈరోజు వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. అది ఎంతవరకు నిజం అనేది కూడా మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో చాలా వరకు ఏంటంటే ప్రెగ్నెన్సీ తర్వాత అంటే ఫస్ట్ ఒక ప్రెగ్నెన్సీ డెలివరీ అయిందనుకోండి, ఆ డెలివరీ అప్పుడు ఒకవేళ బాబు అనుకోండి, సో బాబు అయితే నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఎవరు పుడతారనేది కూడా ముందే చెప్తారనమాట. సో చాలామంది ఎక్కువగా కూడా వెనకటి కాలం నుంచి వస్తుంది. ఇది నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి ఏంటంటే మాయ అనేది మళ్ళీ వెంటనే ఇంట్లోనే పురుడు చేసినా కానీ హాస్పిటల్లో చేసినా కానీ మాయ అనేది తర్వాత నర్సులు, అందులో ఉన్న నర్సులకు కానీ లేదా మనకి ఇండ్లలో చేసేటప్పుడు కూడా వాళ్ళకి మాయ అనేది తర్వాతకి వస్తుంది. కాబట్టి దాంట్లో వచ్చే బ్లడ్ సర్క్యులేషన్ని బట్టి ఖచ్చితంగా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అనేది అమ్మాయా అబ్బాయా అనేది ఖచ్చితంగా క్లియర్గా చెప్పేవాళ్ళు అనమాట. ఒకవేళ వైట్గా చిన్న చిన్న బ్లడ్ సర్క్యులేషన్లో చిన్న చిన్నవి ముడులు అనేవి ఉంటాయన్నమాట. సో అవి వాటిని చూసి వైట్గా ఉన్నప్పుడు పాప అని అండ్ బ్లాక్గా ముడులు ఉంటే మాత్రం బాబు అనేసి అలా చెప్తూ ఉంటారనమాట. సో ఇది ఎంతవరకు నిజము అనేది చాలామంది 100కి 100% కరెక్టు అని అంటూ ఉన్నారనమాట. నేను ఇంతకుముందు ఒక పోస్ట్ క్రియేట్ చేస్తే కూడా దాంట్లో కూడా చాలామంది ఇది 100కి 100% కరెక్ట్ అన్నట్టుగా చాలామంది చెప్పారు. సో లాస్ట్ 2 years బ్యాక్. సో దాని గురించి ఆ ప్లెజెంటా గురించి మనం ఈరోజు అయితే మాట్లాడుకుందాము. సో ప్లెజెంటాకి వచ్చే ఈ ముడులు అనేవి 100కి 100% కరెక్టు అని చాలామంది అంటున్నారు. కానీ ఎక్కువగా నా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా చాలామందికి హాస్పిటల్లో డెలివరీ అయినప్పుడు వెంటనే నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి నువ్వు 2 పాపలు అనుకోండి, నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఉంచుకోమని ఖచ్చితంగా వైట్గా కనపడింది ఆ ముడులు అనేవి మీకు ఖచ్చితంగా బాబు పుడతాడు ఉంచుకోండి అని చెప్తూ ఉంటారు. పాప పుడుతుంది అని బాబు పుడతాడు అనేసి ఇలా చెప్తూ ఉంటారనమాట. వైట్గా ఉంది బ్లాక్గా ఉంది అనేసి. సో ఖచ్చితంగా బాబునా పాపనా అనేది మాత్రం ఖచ్చితంగా ఆఫ్టర్ డెలివరీ నెక్స్ట్ డే మాత్రం తెలియదండి. నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు ఆ టైంకి ఎగ్ రిలీజ్ అయిన దాన్ని బట్టి ఎక్స్ అండ్ వైని బట్టి కూడా మనకి ప్రెగ్నెన్సీ అనేది పాపన బాబున అనేది ఆ టైంకి ఆ సిచ్యువేషన్ని బట్టి ఆ టైంకి అవుతుంది. కానీ ముందే ఇప్పుడు డెలివరీ అయితే ఇంకా 2 yearsకి కాబోయే ప్రెగ్నెన్సీకి కూడా ఇప్పుడే డిసైడ్ అనేది అవ్వదు. ఇది ఎంతవరకు నిజమైతే కాదు. కానీ వెనకటికి చాలామంది ఎక్కువగా చెప్పేవాళ్ళు, మన పెద్దవాళ్ళు కూడా 100కి 100% రియల్, ఇది కరెక్ట్ అని అంటూ ఉన్నారనమాట. సో ఎంతవరకు రియల్ అనేది చాలామంది 2 పాపలైన వాళ్ళు కూడా ఇలా వాళ్ళు చెప్పిన మాటలు వినేసి ఉంచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఫస్ట్ పాప అయిన వాళ్ళకు కూడా నెక్స్ట్ బాబు అవుతాడని అందులో ఉన్న నర్స్ అంటే మామూలుగా వాళ్ళు ఉంటారు కదా హెల్పర్స్, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కూడా నెక్స్ట్ నాకు కన్ఫామ్గా బాబునే అవుతాడని నమ్మకం పెట్టుకొని బాబుని కన్న వాళ్ళు ఉన్నారు. అండ్ బాబు అని చెప్పినా కానీ పాప అయ్యే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. సో ఎవరైనా నో ప్రాబ్లం అని మనం అనుకోవాలన్నమాట. సో ఖచ్చితంగా దీన్ని బట్టి తెలుస్తుంది అనేది మాత్రం నాకు తెలిసి అయితే కన్ఫామ్గా 100కి 100% రాంగ్ అనమాట. సో కాకపోతే పెద్దవాళ్ళు నమ్మేవాళ్ళు కాబట్టి మీరు కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉండొచ్చు ప్రెగ్నెన్సీలో. ఒకవేళ పాప అయినా కానీ బాబు అన్నట్టు నమ్మకంతో ఉండొచ్చు. ఒకవేళ బాబు అయితే నెక్స్ట్ టైం నాకు పాప కావాలి అనుకున్న వాళ్ళు కూడా పాప అని కొంచెం గట్టిగా ఉండడానికి ఒక నమ్మకం మాత్రమే, కానీ రియల్గా 100కి 100% పాప ఆర్ బాబు అవుతాడని అయితే నమ్మకం లేదు. ఎప్పుడైతే మనకి ఆ ప్రెగ్నెన్సీ టైంలో మనకి ఎగ్ రిలీజ్ టైంలో మీరు టైంకి ఎక్స్ అవ్వయ్యా అనేది ఆ క్రోమోజోమ్ని బట్టి అట్లా అప్పుడు తెలుస్తుంది. కానీ ముందు మాత్రం ఎలాంటివి తెలియవన్నమాట. సో ఖచ్చితంగా ఇది మీరు రియల్గా నమ్మాలి. అండ్ ఆఫ్టర్ డెలివరీ ఎవరైనా చెప్తే మాత్రం ఇది ఫేక్ అని అనుకోండి. ఒకవేళ నమ్మితే కూడా నో ప్రాబ్లం. ఇది మనం మెంటల్గా స్ట్రాంగ్గా ఉండడానికి ఒక మెయిన్ రీజన్ అవుతుంది అనమాట ప్రెగ్నెన్సీలో. సో ఖచ్చితంగా నమ్మకాన్ని ఉంచుకోండి. కానీ మరీ నాకు బాబే పుడతాడు పాపే పుడతాడు 100% అనేది అయితే కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. సో ఖచ్చితంగా మీకు నేను చెప్పేది అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే దీని గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.